నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇండస్ట్రీ లైక్ కరికులం తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. పరిశ్రమలతో అనుసంధానం కావాలని అన్ని యూనివర్సిటీలు కళాశాలలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇంటర్న్షిప్ వర్క్ బేస్డ్ లెర్నింగ్ తీసుకువస్తామన్నారు. యూనివర్సిటీలో ఖాళీలను ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఈ సంవత్సరం వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. అది వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ కూడా మేము ప్రారంభిస్తాం అధ్యక్ష. అది ఫస్ట్ రిక్రూట్మెంట్. రెండేది ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని ఎంట్రీ తీసుకొచ్చి వాళ్ళకు కూడా ప్రాక్టీషనర్స్ పాఠాలు చెప్తే బాగుంటుంది అనేది రెండోది. మూడోది అక్రిడిటేషన్ క్వాలిటీ అష్యూరెన్స్ అధ్యక్ష. అది కూడా చాలా చాలా అవసరం. అదో ఫోకస్ తీసుకుంటున్నాం. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే కెపాసిటీ బిల్డింగ్, వాళ్ళకి కావాల్సిన ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. మూడోది డిజిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వచ్చేయగల డిజిటల్లో చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఏమైందంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు, గతంలో కూడా ఎడ్యుకేషన్ మంత్రిగా ఆయన చేశారు అధ్యక్ష. మంత్రులు మాకు విజిబిలిటీ లేదు అధ్యక్ష. అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుందో, రిక్రూట్మెంట్లు ఎట్లా జరుగుతున్నాయి, జీరో విజిబిలిటీ. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆయన సమాధానమిచ్చారు. కళాశాలలో విద్యార్థులు ఎవరైనా సూసైడ్ కు పాల్పడితే సొంత పిల్లలకు జరిగినట్లుగా భావించి అధికారులు స్పందించాలని చెప్పారు. మానవతా కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. 2016లో 6 చనిపోయారు అధ్యక్ష. మళ్ళీ 2019లో 4 చనిపోయారు. 2021లో 7 చనిపోయారు. 2022లో 12 మంది చనిపోయారు అధ్యక్ష. మళ్ళీ 23లో 17 మంది. 24 వచ్చి మళ్ళీ 6. అంటే ప్యాటర్న్ లేదు అధ్యక్ష. పెరుగుతున్న ప్యాటర్న్ లేదు. ఎందుకంటే ఇది ఒక సిస్టమ్ లేదు అధ్యక్ష. జరుగుతున్నాయి కాదని ఎవరు అనట్లేదు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇది ఇంటర్మీడియట్ వచ్చే లక్ష్యం. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా అదే ప్రాబ్లం అధ్యక్ష. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా ఒక సంవత్సరం 2-3 చనిపోతున్నారు, ఒక సంవత్సరం 11 మంది చనిపోయారు, ఒక సంవత్సరం 1 చనిపోయారు. ఇట్లా ప్యాటర్న్ అనేది లేదు. ఇంకో పక్కన యూనివర్సిటీలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. ఓపెన్ గా మాట్లాడుతున్నారు. డేటా రిపోర్టింగ్ 2014 నుంచి ఉంది అధ్యక్ష. అప్పటి నుంచి చూస్తే 18 మంది, అంటే గత దశాబ్దంలో 18 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా గీత కులాలకు కేటాయించిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ ఆధ్వర్యంలో జరిగింది. కలెక్టరేట్లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో గీత కులాలకు కేటాయించిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ అరుణ్ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ గీత కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం 13 మద్యం షాపులను కేటాయించిందని అన్నారు. మొత్తం 233 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. నాన్ రిఫండబుల్ కింద ప్రభుత్వానికి 4,66,00,000 ఆదాయం వచ్చిందని చెప్పారు. 13 షాపుల్లో 9 షాపులు గౌడ కులానికి, 4 షాపులు గౌడ్ కులస్తులకు లాటరీ తీసివ్వడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో గీత కార్మికులు సగం ధర చెల్లించి షాపులు నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ఈ మద్యం విధానంలో, మద్యం పాలసీలో 10% షాపులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా మన గుంటూరు జిల్లాలో 13 షాపులు, పల్నాడు జిల్లాలో 13 షాపులు కేటాయింపులు జరిపి లాటరీ ద్వారా 4 షాపులు గౌడ్ కులానికి, 9 షాపులు గౌడ కులానికి కేటాయించడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఈ 13 షాపులకు అప్లికేషన్స్ తీసుకోగా మొత్తం 233 అప్లికేషన్స్ వచ్చాయి. దాని ద్వారా 4,66,00,000 రూపాయలు గవర్నమెంట్కు ప్రతి అప్లికేషన్కు 2 లక్షల నాన్ రిఫండబుల్ లైసెన్స్ ఫీజు కింద రావడం జరిగింది. వీరికి సగం ధరకే, అంటే లైసెన్స్ ఫీ సగం కడితే వీళ్ళకు షాపు రన్ చేసుకునే అవకాశం గవర్నమెంటు గీత కులాల సంక్షేమం దృష్ట్యా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆ డెసిషన్ తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకే పాలసీ తయారైంది. ఆ పనులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నాగభువనేశ్వరి తెలిపారు.
విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన నిర్మాణంకు ఆమె శంకుస్థాపన చేశారు. G+5తో నిర్మితం కానున్న ఈ భవనంలో తలసేమియా కేర్ సెంటర్తో పాటు బ్లడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేయనున్నారు. 2026 ఫిబ్రవరి కల్లా భవన నిర్మాణం పూర్తవుతుందని భువనేశ్వరి తెలిపారు. గత 25 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నైపుణ్య శిక్షణ ద్వారా మహిళలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడు ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము. మా ఎన్టీఆర్ ట్రస్ట్ వి వర్క్ ద టాక్ అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం. మీరు ఎప్పుడు అనుకుని ఉండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని. అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము. అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది థాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం. నేషనల్ ఫార్మసీ ఎడ్యుకేషన్ డేను హిందూ ఫార్మసీ కళాశాలలో నిర్వహించారు. ఏపీ ఫార్మల్ డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ హనుమంతరావు, కళాశాల చైర్మన్ జూపిడి రంగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫార్మసీ విద్యార్థులు సొంత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇతరులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని వక్తలు సూచించారని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సీతారామయ్య తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాలు ఔషధ తయారీ సంస్థలు కానీ, కాస్మెటిక్స్ తయారు చేయడంలో కానీ, ఆయుర్వేద డ్రగ్స్ తయారు చేయడం కానీ, డిజిన్ఫెక్షన్ తయారు చేయడం కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ప్రభుత్వ సహాయం తీసుకొని ఫార్మసీ విద్యార్థులు ఉద్యోగాల్లో చేరకుండా సొంతంగా ఏదైనా చిన్న పరిశ్రమలు స్థాపించాలని, ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. డాక్టర్ మధుసూదన్ రావు గారు సెక్రటరీ మాట్లాడుతూ ప్రొఫెసర్ ఎంఎల్ ష్రాఫ్ వారి జీవిత చరిత్రను గురించి విద్యార్థులకు వివరించారు. వారు విద్యాభ్యాసము ఎక్కడ పనిచేసింది, బనారస్ హిందూ యూనివర్సిటీలో మొట్టమొదట ఫార్మసీ కోర్సును ప్రారంభించారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఫార్మసీ కోర్స్ ప్రారంభించడానికి డాక్టర్ మహాదేవలాల్ ష్రాఫ్ చాలా శ్రమించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ట్రాఫిక్ పోలీసులకు బారికేడ్లను అందించేందుకు కిమ్స్ సికిరా హాస్పిటల్ ముందుకొచ్చింది. 200 బారికేడ్లను ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ కుమార్, సిఐఏలు అశోక్ కుమార్ సింగయ్యలకు హాస్పిటల్ సిఓఓ సుధాకర్ జాదవ్ అందించారు. తాము అడిగిన వెంటనే స్పందించి బారికేడ్లను అందించిన కిమ్స్ సికిరా హాస్పిటల్ యాజమాన్యంకు డీఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యులకు కార్పొరేట్ వైద్యంను అందుబాటు ధరల్లో అందించడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. అలాగే పోలీస్ శాఖకు సహాయం అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని హాస్పిటల్ సిఓఓ సుధాకర్ జాదవ్ తెలిపారు. గుంటూరు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. రిక్వెస్ట్ చేశాము. ఈ ట్రాఫిక్ సంబంధించిన స్టాపర్స్ ఎక్కడైతే హెవీగా కంజెషన్ ఉన్నాయి, ఎక్కడైతే డైవర్షన్స్కి ఎక్కడైతే స్టాప్ చేయలే వెహికల్స్, దానికి చాలా ఉపయోగపడినటువంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము రిక్వెస్ట్ చేయగానే మరి కిమ్స్ అథారిటీ వారు మన సుధాకర్ గారు ఇనిషియేషన్ తీసుకొని మరి అథారిటీస్కి చెప్తాం జరిగింది. టోటల్ 200 స్టాపర్స్, ట్రాఫిక్ స్టాపర్స్ని వాళ్ళు స్పాన్సర్ చేస్తాం జరిగింది. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని మా గౌరవ ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు కూడా తెలియజేస్తాం జరిగింది. ఆయన కూడా సాత్ తరపున వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయమని చెప్తాం జరిగింది. ఈరోజు థ్యాంక్స్ టు రమేష్ సార్ ఇంకా అశోక్ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చారు. అంటే మేము ఈ బ్యారికేడ్స్ కంటిన్యూస్గా ఇవ్వడానికి మేము కమిట్మెంట్ ఇస్తున్నాము. ఏంటంటే ఇది బ్యారికేడ్స్ జనాలకి అవగాహన కూడా ఉంటుంది. మన మెసేజింగ్తో పాటు అక్కడ మన ట్రాఫిక్ పోలీస్కి అందరికీ హెల్ప్ కూడా ఉంటుంది. అది కాకుండా ఇక వీఆర్ రెడీ టు కొలాబరేట్ విత్ ట్రాఫిక్ పోలీస్ టు డూ అ లాట్ ఆఫ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, క్యాంప్స్ ఎక్సెట్రా అండి. మార్చి 14వ తేదీన బ్రాడీపేటలోని ఎల్ఈఎం గ్రౌండ్స్ లో
హోలీ గాలా ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పుష్ప 2 నటులు పాల్గొనున్నారు. శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితిలో దివ్యాంగులచే హోలీ గాలా పోస్టర్లను నిర్వాహకులు అశోక్ సంఘ విడుదల చేయించారు. ఈ సందర్భంగా అశోక్ సంఘ మాట్లాడుతూ బ్రాడీపేట ఎలియం గ్రౌండ్స్ లో నిర్వహించే హోలీ గాలా ఈవెంట్ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని అన్నారు. అమ్మకం కాదు నమ్మకం ముఖ్యమని, అందరికీ అందుబాటు ధరల్లోనే టికెట్ దొరుకుతాయని అన్నారు. నగరవాసులంతా పాల్గొని ఎంజాయ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మణ్, కుమార్, అనీష్ దివ్యాంగులు పాల్గొన్నారు. మన ఎల్ఎం గ్రౌండ్స్లోనే రీజనబుల్ రేట్ 399కే హోలీ ఈవెంట్ చేస్తున్నానండి. కంపల్సరీ అందరు రావాలి. ప్రత్యేకత ఏంటంటే మన పుష్పలో నటించిన తారక్ పొన్నప్పన్ వస్తున్నారు, ప్లస్ అష్రఫ్ అలీ అని చెప్పి మంచి ర్యాపర్ సింగర్ కూడా వస్తున్నారు. జార్ఖండ్ నుంచి ఫీమేల్ డీజే కూడా వస్తున్నారు. మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. 100% పక్కా అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈవెంట్ వీళ్ళ చేత ఎందుకు లాంచ్ చేశానంటే నా ఫ్యామిలీ అండి వీళ్ళందరూ. వీళ్ళ కోసమన్నా మీరు రావాలి. నేను ఎక్కువ ట్రస్ట్కి ఎక్కువ డబ్బులు పంపిస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. గుంటూరు నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాలను ప్రతిరోజు ఎదుర్కొంటున్నారు. అందుకే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ 4 లైన్ల నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది. ఈ తరుణంలోనే కార్పొరేషన్ అధికారులు రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్నారు. డొంక రోడ్ 3 వంతెల నుంచి రాకపోకలు మొదలు కాగానే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు అధికారులు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.